హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ మండరామ్ కృష్ణ. సో ఈరోజు మనం ఒక కొత్త వీడియో చూస్తున్నాం. సో ఈ వీడియోలో మనకు డీసీ మిషన్స్, ఓకే, సో డీసీ మిషన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఓకే, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఏం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇది మన టెస్ట్ యూజ్ చేసుకునే యాప్, టెక్స్ట్ బుక్ యాప్. సో ఇందులో క్వశ్చన్స్ ప్యాటర్న్స్, సో మనకు రియల్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటుందని దాన్ని బేస్ చేసుకొని మనకు ఈ సాఫ్ట్వేర్ అని వాళ్ళు డిజైన్ చేశారు. ఓకే, ఇది సిమిలర్ టు ది రియల్ ఎగ్జామ్స్ లాగా ఉంటుంది. ఓకే, సో మనం ఇన్స్ట్రక్షన్స్, ఇవి మనకున్న ఇన్స్ట్రక్షన్స్. అలాగే మనం నెక్స్ట్ బట్ క్లిక్ చేద్దాం. సో మనకు ఎన్ని నిమిషాలు ఉంది, ఇంకేమైనా డిస్క్రిప్షన్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన వాటికి ఇది చూడొచ్చు. మ్యాక్సిమం మార్క్స్, time, duration, okay, marks for 1 mark for each and 0.25 marks for wrong. So question language will choose English, declaration, and ready to begin. So here is the questions. We have the 10 questions. సో మనకు క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చదువుద్దాం. సో క్వశ్చన్ పేపర్స్ మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 10 క్వశ్చన్స్లో మనకు సంబంధించిన క్వశ్చన్స్, సో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇన్ ఏ 4-pole DC mission, a coil span 120 degrees electrical degrees is equal to. Next question, in a DC generator, the characteristics which have the variation armature, EMF and field current for zero armature current and constants called as dash characteristics. Which are the following types of DC generators mostly suitable for booster? DC mission for the current armature winding. Why are dummy coils provided in DC generator? To have the sparkless commutation DC generator, the brushes are rocked ahead as two. Constant losses of DC motor can be measured by. In a DC motor, the commutator is used if the voltage terminals of DC shunt motor are reversed. Then by flux control method of the speed control DC series motor became adapted. So here's the questions. సో మనకు ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సో వాటిని చూద్దాం. సో ఇక్కడ నేను ఆన్సర్స్ అనే పర్టికులర్గా రైట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. ఓకే, సో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సో మనకు ఏ విధంగా ఉంటుంది, ఓకే, సో ఆన్సర్స్ అనేది కూడా చూద్దాం. 4-pole DC mission, a coil span 120 degrees electrical degree is equal to. సో మనకు ఏదైనా ఉండొచ్చు, ఓకే, సో ఎలక్ట్రికల్ డిగ్రీస్ నుంచి మెకానికల్ డిగ్రీస్, సో వాటిని చెక్ చేసుకోవడం మనకు ఫార్ములా అని తెలిసి ఉండాలి. ఓకే, సో ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక ఆన్సర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇన్ ఏ DC generator, the characteristics of which gives the variation of the armature generated EMF, field current, so zero armature current, and the constants which is called dash characteristics. ఓకే, సో మనకు ఈఎంఎఫ్, ఓకే, జనరేటెడ్ ఈఎంఎఫ్కి ఐ, ఓకే, సో దీనికి మనం చేస్తుంది అనమాట. సో మనం నో లోడ్ క్యారెక్టరిస్టిక్స్ అండి. ఓకే, సో ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కూడా. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ డీసీ జనరేటర్స్ మోస్ట్లీ సూటబుల్ ఫర్ బూస్టర్. సో బూస్టర్ కోసం యూజ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ జనరేటర్స్, ఓకే, సో మనం మెయిన్గా, ఓకే, సో ఇప్పుడు నేను సిరీస్ జనరేటర్ అనుకుంటాను. సో అది రైట్ ఉండొచ్చు, రాంగ్ కూడా ఉండొచ్చు. సో ఇన్ ఎ DC మిషన్, ద కరెంట్ ఆర్మేచర్ వైండింగ్, ఓకే, సో DC మిషన్ ద కరెంట్ ఇన్ ద ఆర్మేచర్ వైండింగ్ ఈస్. సో మనకు ఏ మిషన్ అయినా సరే, AC మిషన్ అయినా సరే, DC మిషన్స్ అయినా, సో ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్ అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిందన్నీ కూడా ఏంటంటే అల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, సో ఆర్మేచర్ వర్క్ మొత్తం కూడా అన్ని మిషన్స్లో అల్టర్నేటింగ్ కరెంట్ ఉంటుంది. సో బ్రషెస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ కమ్యూటేటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు అల్టర్నేటింగ్ కరెంట్ అనేది యూనిడైరెక్షనల్ కరెంట్గా చేంజ్ అవుతుంది. వై డమ్మీ కాయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ DC జనరేటర్. సో డమ్మీ కాయిల్స్ మనం ఎందుకు ప్రొవైడ్ చేస్తాం, ఓకే, సో మెకానికల్ బ్యాలెన్సా, ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఈ డమ్మీ కాయిల్స్ ఇస్ నథింగ్ బట్ సో DC జనరేటర్ అవుతుందో, సో DC జనరేటర్ అలాగే ఉంది. ఓకే, సో దానికి సపోర్టింగ్స్ కోసం,
ఓకే, ఇచ్చేదాన్ని ఏంటంటే మెకానికల్ బ్యాలెన్స్ అంటాం. నెక్స్ట్, టు హ్యావ్ స్పార్క్లెస్ commutation in a DC generator, the brushes are rocked heads to be. సో మనకు ఈ స్పార్క్లెస్ కమ్యుటేషన్, ఓకే, ఆర్మేచర్ రియాక్షన్స్ ఏతుందో సో దానికి సంబంధించిన క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ అనేది కొద్దిగా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్, ఓకే, జిఎంఏ. సో ఎంఎన్ఏ, జిఎన్ఏ, మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్, జిఎన్ఏ. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్, కాన్స్టెంట్ లాసెస్ ఆఫ్ ఏ DC మోటార్ కెన్ బి మెజర్డ్. సో కాన్స్టెన్సెస్ లాసెస్ అన్నీ కూడా స్వింబర్న్ టెస్ట్. ఇన్ ఏ DC మోటార్ ద కమ్యుటేషన్ ఈస్ యూస్డ్. సో కమ్యుటేషన్స్ పర్పస్ ఏంది, AC నుంచి DCగా కమ్. సో అక్కడ AC అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఓకే. సో కన్వర్ట్ AC కరెంట్ ఫ్రమ్ సప్లై టు DC కరెంట్ ఇన్ ఆర్మేచర్ కండక్టర్. సో మోటర్, ఓకే, సో మోటర్ ఆ జనరేటర్, ఓకే, ఫస్ట్ థింగ్. సో కన్వర్ట్, సో మనకు వచ్చేది DC. సో DC నుంచి, ఓకే, కన్వర్ట్ DC కరెంట్ ఫ్రమ్ ఆర్మేచర్ కండక్టర్ టు AC కరెంట్ ఫీడ్బ్యాక్ టు సప్లై. కన్వర్ట్ AC కరెంట్ ఫ్రమ్ ఆర్మేచర్ కండక్టర్ టు DC feedback to supply. Convert DC current from the supply to AC current in the conductor. If supply voltage terminals of DC shunt motor are reversed, okay, supply voltage reverse చేసినమవుతుంది. సో మనకు ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తుందా, ఓకే, సేమ్ డైరెక్షన్ ఉందా అనేది చూద్దాం. ఓకే, సో ఇట్ విల్ రన్ ఇన్ ద అపర్. సో మనకు సప్లై టర్మినల్స్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఏ విధంగా వేరియేషన్స్ అవుతుంది, ఓకే. సో డైరెక్షన్స్ అనేది వేరియన్. సో మనకి ఏది మనకు కొద్దిగా ఇది ప్రాక్టికల్గా ఉన్నప్పుడు మీకు క్లారిటీగా ఉంటుంది, ఓకే. సో ఇది ఏంటంటే మన సప్లై టర్మినల్స్ వేరియేషన్స్ చేసిన, ఓకే, షంట్ మోటార్ అనే షంట్ మోటార్. సో మనకు ఇక్కడ మీటర్స్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే ఏమవుతుంది, సప్లై టర్మినల్స్ ఏమవుతుంది నెగిటివ్లో చూసాం. సో అది డైరెక్షన్స్ అనేది ఏమవుతుందంటే డైరెక్షన్స్ని మనం చేంజ్ చేయాల్సి వస్తుంది, ఓకే. సో ఇట్ విల్ రన్ ఇన్ ఏ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆపోజిట్ డైరెక్షన్స్లో ఏం టర్మినల్స్ ఇంటర్చేంజ్ చేసి అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతుందని అనుకుంటాం, ఓకే. సో ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఏ DC సిరీస్ మోటార్ కెన్ అప్టైన్. సో ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, సో ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ ఇస్ నథింగ్ బట్, సో మనకు యూజ్ చేసేది, ఓకే, ఫీల్డ్. సో ఏదైతే షంట్ ఫీల్డ్ ఉందో ఆ షంట్ ఫీల్డ్ని సో మనం ఏంది హయ్యర్ స్పీడ్, ఓకే, సో హయ్యర్ స్పీడ్స్కి మనం తీసుకుంటాం, ఓకే. బిలో రేటెడ్ స్పీడ్ అన్నప్పుడు ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్, ఓకే. ఇందుట్లో ఇచ్చిన ఆన్సర్స్ కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొన్ని రాంగ్. సో ఎందుకంటే అందరూ కూడా ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఎవరు అన్నీ కూడా ఏం తెలియక కూడా ఉండకపోవచ్చు, ఓకే. సో బేస్డ్ అప్ ఆన్ ది టైమింగ్, సో మీ ప్రిపరేషన్ అయిన స్ట్రాటజీని బట్టి మనకు ఆన్సర్స్. సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, సో ఏం ఆన్సర్స్ రావు. ఓకే, హియర్స్ మనకు వచ్చిన ఆన్సర్స్ చూద్దాం. సో మనం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో 6.25 స్కోర్, 10 అటెంప్టెడ్, 70 అక్యురేటీస్. సో 6.5, ఓకే. సో మనం అక్యురసీ ఎంతవరకు వచ్చాం, ఓకే, ఎంతవరకు రాంగ్, ఓకే. సో మనకు ఏ దాంట్లో స్కోర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మనం.
సో సొల్యూషన్స్ చూద్దాం. అయ్యో, సో మనం ఆన్సర్స్ చూసుకుందాం. ఓకే, సో ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయి, మనకు ఎంతవరకు కరెక్ట్ వచ్చాయి అని చూద్దాం. సో 4 వోల్టేజ్, ఓకే 60 మెకానికల్ డిగ్రీస్. సో మనకి ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రికల్ డిగ్రీస్ నుంచి మెకానికల్ డిగ్రీస్ కానీ మెకానికల్ డిగ్రీస్ నుంచి ఎలక్ట్రికల్ డిగ్రీస్ కన్వర్షన్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు ఓకే. సో మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ నుంచి మెకానికల్, సో రెండింటికి మనకి యూస్ అవుతుంది. సో మనం ఎన్ని కరెక్ట్ చేసామండి? సో 3 రాంగ్స్, 7 రైట్. ఓకే, సో ఇది ఆన్సర్ ఎలక్ట్రికల్ డిగ్రీస్ నుంచి మెకానికల్ డిగ్రీస్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నో లోడ్ క్యాస్టిక్స్. సో మనకు నో లోడ్ క్యాస్టిక్స్ కాబట్టి ఈ విధంగా ఫీల్డ్ కరెంట్, నెక్స్ట్ నో లోడ్. సో మనకు డిఫరెంట్ స్పీడ్స్లో ఓపెన్ సర్క్యూట్ క్యాస్టిక్స్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, డీసీ జనరేట్ క్యాస్టిక్స్ అనేది సో ఈఏ వర్సెస్ ఐఎఫ్ డ్రా చేసినప్పుడు. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డీసీ జనరేటర్ మోస్ట్ సుటబుల్. ఓకే, డీసీ సిరీస్ జనరేటర్. సో ఎందుకు యూస్ చేస్తున్నాం? ఓకే, సో మనకు ఏ టైప్ ఆఫ్ జనరేటర్? సో యూస్ ఫర్ సప్లై ఫీల్డ్ ఎక్సైటేషన్ కరెంట్ ఇస్ లోకోమోటివ్ రీజనరేటింగ్. ఓకే, it boost compensate the voltage drop in the feeder, various types of distribution system. Applications of compound also we are given. So next question we will see. So in a DC machine the current in the armature, okay, so మనకు చెప్పాం కదండి, సో ఆల్టర్నేటింగ్ కరెంట్. ఓకే, మొత్తం కూడా ఆర్మేచర్లో ఉండే కరెంట్ మొత్తం కూడా అంటే ఏసీ ఆర్మేచర్. సో ఆఫ్టర్ ఆర్మేచర్ మనకు ఏసీ నుంచి డీసీగా కన్వర్షన్, పల్సేటింగ్ ఏసీ. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. సో దానికి సంబంధించిన రీజన్. ఓకే, సో దాన్ని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్, సో వై డమ్మీ కాయిల్స్? సో డమ్మీ కాయిల్స్ ఏమి చెప్పాయంటే మనం మెకానికల్ బ్యాలెన్స్. సో మెకానికల్ బ్యాలెన్స్ కోసం మాత్రం సో వీటికి ఎలాంటి కనెక్షన్ అంటే మనకు ఆర్మేచర్ రియాక్షన్స్ అయినప్పుడు కానీ, సో నెక్స్ట్ కరెంట్ ఫ్లో అయినప్పుడు కానీ దీంట్లో ఎలాంటి కరెంట్ ఫ్లో, సో అవి సర్క్యూట్ నుంచి ఐసోలేటెడ్ ఉంటాయి. ఓకే, సో అన్నీ కూడా ఇన్సర్ట్ అవుట్, బట్ వీటికి ఎలాంటి కనెక్షన్స్ అని ఉన్నాయి అంటే రొటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే మనకు కమ్యుటేటర్స్ కనెక్షన్స్లా వీటిని కనెక్ట్ చేయరు. మెకానికల్ బ్యాలెన్స్ కోసం మాత్రమే వీటిని యూజ్ చేస్తారు. ఓకే, స్పార్క్ లైక్ కమ్యుటేషన్ ఇస్ డీసీ బ్రషెస్ ఆర్. ఓకే, సో దీని ఆన్సర్ చూద్దాం. జస్ట్ అహెడ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ న్యూట్రల్. సో దీనికి సంబంధించిన టాపిక్. ఓకే, సో అప్పట్లో మనం చదవలేకపోవచ్చు టైంకి. ఓకే, ఎంఎన్ఏ జేఎన్ఏ యాక్సిస్ అని డ్రా చేసుకున్నప్పుడు మీకు ఎక్కడ ట్రైలింగ్ పోల్ టిప్, లీడింగ్ పోల్ ట్రిప్, ఓకే వాటిని బేస్ చేసుకుని ఏంటంటే స్పార్క్ లైక్ కమ్యుటేషన్స్ కానీ ఎలా ఉంటుందని చూడరాయచ్చు. ఓకే, నెక్స్ట్, సో స్విమ్ అండ్ టెస్ట్. సో స్విమ్ అండ్ టెస్ట్ దేని చేస్తుందంటే మనం నో లోడ్ టెస్ట్ పని చేస్తాం. ఓకే, డీసీ మోటార్. సో నో లోడ్ దగ్గర కాబట్టి మనకు వచ్చే లాసెస్ అన్నీ కూడా ఏంది కాన్స్టెంట్ లాసెస్ ఉంటాయి. సో ఫుల్ లోడ్ దగ్గర అప్లై చేసినప్పుడు ఏంది మనకు రన్నింగ్ కండిషన్స్లా ఉంటుంది కాబట్టి వాటి వచ్చే అక్కడ నుంచి మనకు వచ్చే వాల్యూస్ అనేది కూడా ఏంటంటే లోడ్ వాల్యూస్ ఉంటుంది. సో స్విమ్ అండ్ టెస్ట్ నుంచి వచ్చేదాన్ని కూడా ఏంటంటే కాన్స్టెంట్ లాసెస్. సో స్విమ్ అండ్ టెస్ట్తో పాటు మనకు ఇంకా కొన్ని టెస్ట్లు కూడా ఇక్కడ మనం కండక్ట్ చేశారు. రిటార్డేషన్ టెస్ట్. సో ఏ టెస్ట్ నుంచి ఎన్ని వాల్యూస్ వస్తాయి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్, సో ఇన్ ఎ డీసీ మోటార్ ద కమ్యుటేటర్ ఈస్ యూస్. ఓకే, కన్వర్ట్ డీసీ కరెంట్ ఫ్రమ్ సప్లై. ఓకే, సో మీరు క్వశ్చన్స్ అనేది మీరు డీసీ మోటారా జనరేటర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది మోటార్ అయితే డిఫరెంట్ ఉంది, జనరేటర్ అంటే ఓకే సప్లై ఇచ్చారనుకోండి. ఓకే, మోటార్కి జనరేటర్ కొద్దిగా కన్ఫ్యూషన్స్ లేకుండా ఈ ఆన్సర్స్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద సప్లై వోల్టేజ్ డ్రాప్. ఓకే, సో షంట్ మోటార్ రివర్స్. సో షంట్ మోటార్ టర్మినల్స్ రివర్స్ అయితే ఇది రివర్స్ తిరుగుతుందని చెప్పాం. ఓకే, సేమ్ డైల్. సో సారీ, ఇక్కడ ఫస్ట్ నేను ఏమనుకున్నట్టే జనరేటర్స్ అని. సో ఇక్కడ నేను మిస్టేక్స్ చేసినట్లు మీరు కూడా మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, సో జనరేటరా మోటారా? ఓకే, సో రెండు కూడా ఒకసారి చూసుకోవాలి.
సో సప్లైలో వేరియేషన్స్ ఉండకపోవచ్చు, బట్ ఆర్మేచర్ టర్మినల్, ఓకే, సో ఆర్మేచర్ టర్మినల్ ఫీల్డ్ టర్మినల్స్లో కానీ వేరియేషన్స్ అవుతుందంటే సో మనకు రొటేషన్, ఓకే, సో రొటేషన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రాక్టికల్ థియరమ్స్ అనేది కూడా ఉంది, ఓకే. సో ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది, ఓకే. ఫ్లక్స్ కంట్రోల్, సో ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్స్ ఏదైతుందో మనకు ఫీల్డ్, ఓకే, సో ఫీల్డ్ దాంతో కంట్రోల్ చేస్తాం కాబట్టి మనకు రేషియో, ఓకే, సో మన కరెంట్ అనేది, ఓకే, మోటార్స్లో ఏంటంటే ఫీల్డ్ కరెంట్, సో ఫీల్డ్ కరెంట్ డిక్రీస్ అవుతుంటే ఏమవుతుందంటే మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. ఇది సో మనకు 10 క్వశ్చన్స్ సంబంధించిన డీసీ మిషన్స్ టాపిక్ సంబంధించినవి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, ఓకే. సో కామెంట్ సెక్షన్స్లో సో మీకు నచ్చిందా నచ్చలేదా, పనికొస్తుందా పనికిరా, అస్సలు ఏం పనికిరాదు, ఏం బాగాలేదు అనేది కూడా మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో ఇఫ్ యూ లైక్ యూ, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. సో మోస్ట్ ఆఫ్ ది మై వీడియోస్, ఓకే, సో అన్స్క్రైబ్స్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, సో సబ్స్క్రైబ్ పర్సన్స్ అనేది చాలా తక్కువ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ పర్సన్స్ చేసి చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. దిస్ ఈస్ మన్రామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.